హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు ఐపీఎల్లో ఫోర్త్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే టూ యంగ్ కెప్టెన్స్తో ఉన్న స్ట్రాంగ్ టీమ్స్ అయిన పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ మహారాజా యజ్వేంద్ర సింగ్ స్టేడియం ముల్లన్పూర్లో అయితే జరగబోతుంది. ఇది పంజాబ్ కింగ్స్ సెకండ్ హోమ్ గ్రౌండ్. సో ఈ వీడియోలో అయితే ఈ మ్యాచ్ స్టాట్స్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ అండ్ కీ బ్యాటిల్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఈ రెండు టీమ్స్ కూడా మంచి బ్యాట్స్మెన్ అండ్ బౌలింగ్ యూనిట్తో వస్తున్నారు. సో మంచి బ్యాటింగ్ క్వాలిటీ ఉంది రెండు టీమ్స్లో. ఏ రకంగా చూసుకున్నా ఈ మ్యాచ్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్పొచ్చు. సో ముందుగా పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రెండు రకాల పిచ్చెస్ ఉన్నాయి. ఒక పిచ్లో ఆడితే అది 200+ కూడా ఈజీగా చేసే పిచ్, అండ్ ఇంకో పిచ్లో మాత్రం 112 లాంటి టార్గెట్ కూడా డిఫెండ్ చేశారు లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్. ఆ మ్యాచ్ చాలామంది గుర్తుండే ఉంటుంది. కేకేతో జరిగిన మ్యాచ్లో 112 కూడా డిఫెండ్ చేసుకున్నారు. సో పిచ్ బట్టి ఆడితే గెలిచే ఛాన్స్ అయితే రెండు టీమ్స్కి ఉన్నాయి. ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169గా ఉంది, అండ్ సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 160గా ఉంది. సో అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో టాస్ గెలిచిన టీం ట్రెండ్ ఫాలో అయితే ఫీల్డింగ్ చూస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్గా 6 మ్యాచెస్ జరిగాయి, అండ్ 3-3గా ఈక్వల్గా గెలిచారు. అంటే రైవల్రీ నెక్ టు నెక్గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఈ గ్రౌండ్లో 2024లో ఈ రెండు టీమ్స్ ఒకసారి ఆడాయి, అండ్ ఆ మ్యాచ్లో అయితే గుజరాత్ టైటన్స్ గెలిచింది. సో ఇప్పుడు రెండు టీమ్స్ ఒక టీమ్ వైస్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే, సో ముందుగా పంజాబ్ కింగ్స్ టీం గురించి మాట్లాడుకుందాం. సో పంజాబ్ కింగ్స్ అయితే లాస్ట్ ఇయర్ స్క్వాడ్ లాగా కంటిన్యూ అయింది. యంగ్ ఓపెనర్స్తో స్టార్ట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న మిడిల్ ఆర్డర్ ఉంది. అండ్ బౌలింగ్లో పవర్ ప్లే మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేసే బౌలర్స్ ఉన్నారు, కానీ డెత్ ఓవర్స్లో కొంచెం ప్రాబ్లం ఉంది. హర్షదీప్ సింగ్, మార్కో యాన్సన్ మరియు ఫెర్గ్యూసన్ ఫుల్ రిథంలో వస్తే ఇష్యూని సాల్వ్ చేస్తారనేది చూడాలి. అండ్ పంజాబ్ టీంకి మెయిన్ స్ట్రెంత్ వాళ్ళ ఆల్రౌండర్స్, ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంట్ ఉంది వాళ్ళ ఆల్రౌండర్స్కి. అండ్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ మరోపక్క గుజరాత్ టైటన్స్ టీం గురించి మాట్లాడుకుంటే ఎప్పుడులాగే అవుట్వర్డ్ టీంలా కనిపిస్తారు, కానీ వాళ్ళ హిస్టరీ అండ్ రికార్డ్స్ అందరికీ తెలుసు. ఎప్పుడు ఆర్డినరీగా ఉన్న ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అండ్ ఈసారి కూడా అదే రిపీట్ చేస్తారనేది చూడాలి. ఈ సీజన్లో టాప్ 3 కాకుండా గ్లెన్ ఫిలిప్స్ మరియు జేసన్ హోల్డర్ టీంలో తీసుకున్నారు. సో వీళ్ళిద్దరూ అయితే సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇది జీటీకి పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బాగుంది. రబాడా తప్ప మిగతా అందరు బౌలర్స్ మంచి ఫామ్లో ఉన్నారు, కానీ స్పిన్ బౌలింగ్లో రషీద్ ఖాన్ అంత ఎఫెక్టివ్గా అయితే లేడు. తన మిస్టరీ కొంచెం సాల్వ్ అయిపోయింది. సో ఈజీగా తన్ని అటాక్ చేస్తున్నారు. కాబట్టి రషీద్ మళ్ళీ తన స్కిల్స్ అండ్ ఫామ్లోకి రావాలని జీటీ ఫ్యాన్స్ కోరుకుంటారు. అండ్ ఇప్పుడు రెండు టీమ్స్ ఒక ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ముందుగా పంజాబ్ కింగ్స్ చూద్దాం. ఓపెనర్స్గా ప్రభ్సనన్ సింగ్ అండ్ ప్రియాంష్ ఆర్యా, అండ్ తర్వాత మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, జేవియర్ బాట్లెట్. ఇంపాక్ట్ ప్లేయర్గా చాహల్ లేదా వైశాఖ్ విజయ్ కుమార్ ఆడొచ్చు. ప్రభ్సనన్ సింగ్ అండ్ ప్రియాంష్ ఆర్యా ఇద్దరు ఓపెనింగ్ పేరు లాస్ట్ ఇయర్ బాగా క్లిక్ అయింది. సో ఈసారి కూడా ఆ పేరుతోనే వెళ్ళొచ్చు. ప్రభ్సనన్ సింగ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, అండ్ పంజాబ్ కింగ్స్ తరఫున ఎప్పుడు మంచి రన్సే కొట్టాడు. బట్ ప్రియాంష్ ఆర్యా ఫామ్ అయితే అంత గ్రేట్గా అయితే లేదు. సో తనకైతే టెస్టింగ్ సీజన్ అనే చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ చేసే పని ఈసారి మిచెల్ ఓవెన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా వీళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మిగిలినందరూ మనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా న్యాయం చేస్తారు. సో బౌలింగ్లో అయితే చాలా రిసోర్సెసే ఉన్నాయి, అండ్ బ్యాటింగ్ డెప్త్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అండ్ జీటీ టీం విషయానికి వస్తే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, అండ్ తర్వాత జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ వీళ్ళు ముగ్గురు అయితే జీటీ టీంకి 3 పిల్లర్స్ అనే చెప్పొచ్చు. బట్ ఈసారి వీళ్ళు ముగ్గురు మీద ఆధారపడకుండా గ్లెన్ ఫిలిప్స్ అండ్ జేసన్ హోల్డర్ లాంటి మంచి క్వాలిటీ ప్లేస్ని తీసుకున్నారు, అండ్ వాళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ అర్షద్ ఖాన్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ పేసర్ టీంకి మంచిగా అందుబాటు వచ్చాడని చెప్పొచ్చు. తనైతే లాస్ట్ సీజన్లో మంచిగా వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సాయి కిషోర్ కూడా అంత మంచి ఫామ్లో అయితే లేడు డొమెస్టిక్లో, బట్ ఐపీఎల్ అయితే ఎప్పుడు బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ నేను ఈ టీంలో అయితే షారుఖ్ ఖాన్ పెట్టలేదు, ఎందుకంటే తను ఈ మధ్య తమిళనాడు టీం తరపున కూడా నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. అంత మంచి ఫామ్లో అయితే లేడు. సో ముందుగా వాషింగ్టన్ సుందర్ని ట్రై చేయొచ్చు. ఒకవేళ తన ఫెయిల్ అయితే అప్పుడు మళ్ళీ షారుఖ్ ఖాన్ ట్రై చేయొచ్చు నెట్ 4లో. సో ఓవరాల్గా రెండు టీమ్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, అండ్ వీక్నెసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కనుక చూసుకుంటే పంజాబ్ కింగ్స్ తరపున ప్రభ్సనన్ సింగ్, మార్కో యాన్సన్ అండ్ హర్ప్రీత్ బ్రార్. ప్రభ్సనన్ని ఎందుకు అనుకున్నానంటే పంజాబ్ కింగ్స్ టీంలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు, అండ్ లాస్ట్ 2 to 3 సీజన్స్లో మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు. అండ్ మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్, శశాంక్ సింగ్, వదేరా లాంటి ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఓపెనింగ్లో స్టార్ట్ బట్టి ఇన్నింగ్స్ ఫ్లో డిపెండ్ అయి అవుతుంది. సో ప్రభ్సనన్ సింగ్ నేనైతే ఇంపార్టెంట్ ప్లేయర్ అనే చెప్తాను. మార్కో యాన్సన్ గురించి మాట్లాడుకుంటే బ్యాట్ అండ్ బాల్తో సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో ఈ మధ్యకాలంలో అయితే ట్రెమెండస్ ఫామ్లో ఉన్నాడని చెప్పొచ్చు. సో తన మీద అయితే హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. నేను హర్ప్రీత్ బ్రార్ని ఎందుకు పెట్టుకున్నానంటే జీటీ మిడిల్ ఆర్డర్లో తెవాటియా తప్ప మిగతా అందరూ రైట్ హ్యాండర్సే, అంటే గ్లెన్ ఫిలిప్స్, జేసన్ హోల్డర్ లాంటి ప్లేయర్స్. సో వాళ్ళకి తన టైట్ లెన్స్ రెస్ట్రిక్ట్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జీటీ టీంలో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కనుక చూస్తే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, ప్రసిద్ధ్ కృష్ణ. శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఐపీఎల్లో మోస్ట్ కన్సిస్టెంట్ పేర్లో ఒకటని చెప్పొచ్చు. స్టార్ట్లో కొంచెం స్లోగా ఆడినా లాస్ట్లో అది కవర్ చేసి యాక్సిలరేట్ చేస్తారు. ఇద్దరు అక్యుములేటర్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు.
గిల్ T20 వరల్డ్ కప్ నుంచి డ్రాప్ అయ్యాక మళ్ళీ తన వాల్యూని ప్రూవ్ చేసుకోవాలని హంగర్లో కూడా ఉంటాడు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ అయితే ప్లేయర్స్ టు వాచ్ అనే చెప్తాను. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఎందుకంటే పంజాబ్ మిడిల్ ఆర్డర్ చాలా డేంజరస్గా ఉంది. అండ్ లాస్ట్ సీజన్ మిడిల్ ఓవర్స్లో ప్రసిద్ధ్ కృష్ణ రెగ్యులర్గా వికెట్స్ తీశాడు. సో ఈసారి కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తాడు జీటీ ఫ్యాన్స్. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటర్స్ కనుక చూసుకుంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రియాంష్ ఆర్య వర్సెస్ సిరాజ్. సో ముందుగా చెప్పుకున్నట్టే ప్రియాంష్ ఆర్య అయితే అంత మంచి ఫామ్లో లేడు. అండ్ సిరాజ్ మరోపక్క సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో సిరాజ్ తన న్యూ బాల్ స్కిల్స్తో ప్రియాంష్ ఆర్యని ఏమైనా ఇబ్బంది పెడతారనేది చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ. నేను ఇక్కడ రషీద్ ఖాన్ని పెడదాం అనుకున్నా, బట్ శ్రేయస్ అయ్యర్ స్పిన్ని చాలా బాగా ఆడతాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ సీజన్లో ఒకసారి అవుట్ అయ్యాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ స్లోయర్ బాల్స్తో శ్రేయస్ అయ్యర్ని ఏమైనా ఇబ్బంది పెడతాడు అనేది చూడాలి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్కి బౌన్సెస్ వీక్నెస్ అయితే ఉంది. థర్డ్ బ్యాట్లో వచ్చేసి స్టాయినిస్ వర్సెస్ రషీద్ ఖాన్. ఈ బ్యాట్లో అయితే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండబోతుందని చెప్పొచ్చు. సో రషీద్ అయితే 17-18 ఓవర్స్ కూడా వేయగలడు, బట్ ఈ మధ్యకాలంలో అంత మంచి ఫామ్లో అయితే లేడు. సో స్టోయినిస్ కూడా రెడ్ బ్లో గోల్ ఫామ్లోనే ఉన్నాడు. ఈ బ్యాటిల్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి జీటీ ఓపెనర్స్ వర్సెస్ మార్కో యాన్సెన్. సో జీటీ ఓపెనర్స్ ఎంత కన్సిస్టెంటో వేరేగా చెప్పాల్సిన పని లేదు. లాస్ట్ 2 to 3 ఇయర్స్గా వాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేస్తున్న టీంకి మనం చూస్తూనే ఉన్నాం. సో మార్కో యాన్సెన్ అయితే ఈ మంచి కాలంలో సూపర్ ఫామ్లో ఉన్నాడు. న్యూ బాల్తో ఖచ్చితంగా 2 to 3 వికెట్స్ అయితే 1 or 2 వికెట్స్ అయితే ఖచ్చితంగా తీస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు పంజాబ్ ఫ్యాన్స్. సో అదైతే మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ బ్యాట్ అనే చెప్పొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి బట్లర్ వర్సెస్ హర్షదీప్ సింగ్. సో బట్లర్ అయితే T20 వరల్డ్ కప్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సో హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి తన ఇన్స్వింగ్ డెలివరీస్ బట్లర్ ఏమైనా ఇబ్బంది పడుతుందనేది చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి గ్లెన్ ఫిలిప్స్ వర్సెస్ చాహల్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోతుంది. గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ని చాలా బాగా ఆడతాడు. స్వీప్స్, రివర్స్ స్వీప్స్ అండ్ ఇన్నోవేషన్ షాట్స్ చాలా బాగా ఆడతాడు. బట్ చాహల్ కూడా మంచి ఇంటెలిజెంట్ బౌలర్. సో తన బౌలింగ్తో చాహల్ని ఫిలిప్స్ ఏమైనా ఆపుతాడు అనేది చూడాలి. ఫైనల్ వేడికి మ్యాచ్ విన్నింగ్ ఛాన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు టీమ్స్ కూడా సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ. బట్ రెండు టీమ్స్ బౌలింగ్లో కూడా కొద్దిగా అయితే ప్రాబ్లం అయితే ఉంది. బట్ ముల్లన్పూర్ అనేది పంజాబ్ కింగ్స్కి హోమ్ గ్రౌండ్ అయినా అంత మంచి రికార్డ్ లేదు పంజాబ్ కింగ్స్కి. సో నాకు ఎందుకు అనిపిస్తుంది గుజరాత్ టైటన్స్ మ్యాచ్ విన్ అవుతారని. సో మీకేం అనిపిస్తుందో కమెంట్ చేయండి. గుజరాత్ టీం గెలుస్తుందా లేదంటే పంజాబ్ టీం గెలుస్తుందా? సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.